Hi guys, welcome to Gangaji Spiritual Talks. అప్పట్లో మూవీస్ పాలించే సమయంలో మన హిందువుల పట్ల దేశం ఎక్కువ ఉండేది. మన గోవుల్ని మన ముందరే నడికి వాళ్ళు మన దగ్గర బలవంతంగా తినిపించి మత మార్పులు చేసేవాళ్ళు. మన హిందూ దేవాలయాలు, హిందూ సంస్కృతి, హిందూ కల్చర్ నాశనం చేసేవాళ్ళు. మన కష్టాన్ని దోచుకునేవాళ్ళు. మన ఎన్నెన్నో ఆకృతులు జరిగేటివి. అలాంటివన్నీ చెక్ పెట్టడానికి జిజాబాయి సంకల్పం, భవానీ శక్తి, శివుని జ్ఞానంతో కూడిన ఒక మహాశక్తి జిజాబాయి గర్భంలోకి ప్రవేశించింది. అతడే ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ పుట్టడానికి ముఖ్య కారణం ఒక సంకల్పం. ఆ సంకల్పం చేసిన మా పతివ్రత జిజాబాయి. అంతేకాదు, మన హిందూ భూమి, పుణ్యభూమి, కర్మభూమి, సాక్షాత్ భగవంతుడే నచ్చిన పునీతమైన దివ్య భూమి. మన భరతమాత ఒడిలో ఎంతోమంది గురువులు, యోగులు, మునులు వాళ్ళ ధర్మ ప్రతిష్ఠ కోసం జీవిత లక్ష్యంగా జీవించాడు. వీళ్ళంతా జన్మించడానికి కారణం మన శ్రీ ఒక సంకల్పమే. సనాతన హైందవ ధర్మానికి బ్యాక్ బోన్గా నిలబడేది శ్రీ ఒక సంకల్పమే. అదేవిధంగా ఈ సృష్టిని నడిపించేది గర్భంలో ఉన్న దేవుడు. అదేవిధంగా ఈ సృష్టికి ప్రతి సృష్టి జరిగేది మన స్త్రీలో ఉన్న గర్భంలో ఉన్న దేవునికి ఒకే ఇంపార్టెన్స్ ఇచ్చింది ఒకే ధర్మం, అదే సనాతన హైందవ ధర్మం. మన భారతదేశంలో అనసూయాదేవి, కుంతీదేవి, జిజాబాయి ఇంకా చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. వాళ్ళు చేసిన సంకల్పమే మన దేశం ఇంత బాగుంది. అదేవిధంగా ప్రజెంట్ జనరేషన్లో మన సాంప్రదాయాల్ని, మన కల్చర్ని, మన పురాణాలని, మన ధర్మాన్ని పాటిస్తే ప్రతి ఒక్క స్త్రీ నెక్స్ట్ వచ్చే జనరేషను ఎలా ఉంటుందో మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను. నెక్స్ట్ మన చేసే వీడియోస్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ శివాజీ మహారాజ్ చరిత్రలో మనం చూసుకుంటే మన పిల్లల్ని మనం ఎలా పెంచాలా, మన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలా, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఎలా ఫేస్ చేయాలా అనే విషయాలు చాలా మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. మన గోవుని కాపాడుకునే బాధ్యత మన అందరిది. మన గోవుని మనం కాపాడుకుందాం. జై ఛత్రపతి శివాజీకి, జై భవానీ, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర.